చర్ల మండలం కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పందా పార్టీ ఆధ్వర్యంలో చర్ల మండలానికి పర్మనెంట్ ఎంఈఓ నియమించాలి అంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ నాయకుడు కొండా చరణ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలంలో పర్మనెంట్ ఎంఈఓ లేకపోవడం పట్ల ప్రాథమిక విద్యారంగం సంపూర్ణంగా రోజురోజుకి నాశనం అవుతుందని వాపోయారు. గతంలోని ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాథమిక విద్యారంగం సర్వనాశనమైందని, చర్ల మండలానికి పర్మనెంట్ ఎంఈఓ లేకపోవడం వల్ల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకి తగ్గుముఖం పడుతుందని, 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా పడిపోతుందని, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా నడుచుకోవడం లేదని, పాఠశాలలో నాణ్యమైన వస్తువులు కల్పించడం లేదు అంటూ సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు నియామకం జరగడం లేదని, ఎన్నో పాఠశాలలు శిథిల వ్యవస్థలకు చేరాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు సంఘం మండల నాయకులు ఎంఎల్ఎన్ రెడ్డి మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని పార్టీ మండల నాయకులు కొండా కౌశిక్, పాలన్, చుక్కయ్య, చెన్నై మోహన్, మహమ్మదా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5-6 సంవత్సరాలుగా చర్ల మండలానికి పర్మనెంట్ ఎంఈఓ లేనటువంటి పరిస్థితి దాపురించింది. అనేక సందర్భాల్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా పార్టీగా అనేక రకాల దశలవారీ పోరాటాలు నిర్వహించినప్పటికీ, దశలవారీగా ఉన్నత అధికారులకు వినతి పత్రాలు అందించినప్పటికీ ఏ మాత్రం కూడా అధికారులు చెల్లించినటువంటి పరిస్థితి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఎంఈఓని నియమించడంలో పూర్తిగా ఆ ప్రభుత్వం మొత్తం విఫలమైంది. ఇప్పుడన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే ఇక్కడ పర్మనెంట్ ఎంఈఓని నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నియమిస్తుందనేటువంటి ఆశ కూడా మాకు ఉంది. ఎందుకంటే ఇవాళ పర్మనెంట్ ఎంఈఓని ఈ మండలంలో ఖచ్చితంగా నియమించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపందాగా మేము ఎందుకు కోరుతున్నామంటే, ఇది ఏజెన్సీ ప్రాంతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ అత్యంత పేదలు ఉన్నటువంటి ప్రాంతం, వెనకబడినటువంటి ప్రాంతం. ఇట్లాంటి ప్రాంతంలో ఇవాళ ప్రాథమిక విద్యారంగం మొత్తం కూడా నాశనం అవుతూ ఉంది. ఆ ప్రాథమిక విద్యారంగం నుంచి విద్యార్థులని అత్యంత తెలివి కల్లోలుగా, అత్యంత మేధావులుగా తయారు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. కానీ ఇక్కడ పర్మనెంట్ ఎంఈఓని నియమించకపోవడం వల్ల ప్రాథమిక విద్యారంగం మొత్తం కూడా నాశనం అయిపోతూ ఉంది. ఇలా పాఠశాలల్లో, ప్రాథమిక విద్యా సంస్థలలో వసతులు కొరవవుతూ ఉన్నాయి. విద్యార్థులు రోజు రోజుకి ఆ పాఠశాలల్లో సంఖ్య తగ్గిపోతూ ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణత కూడా సంవత్సరానికి మొత్తం తగ్గిపోతూ ఉంది. సక్రమంగా పిల్లలకి పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు కూడా ఇవాళ వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడడం లేదు. వీటన్నిటికి కూడా కారణం ఇవాళ ఈ చర్ల మండలంలో పర్మనెంట్ ఎంఈఓ లేకపోవడమే అని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపందా పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించినటువంటి నిర్లక్ష్య వైఖరిని విద్యారంగం మీద ఏదైతే చేసిందో అట్లాంటి నిర్లక్ష్య వైఖరి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని, ప్రాథమిక విద్యారంగానికి పెద్దపీట వేయాలని, చర్ల మండలంలో ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి మా ప్రాంతంలో పర్మనెంట్ ఎంఈఓ నియమించి ప్రాథమిక విద్యారంగాన్ని కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఈ సమస్య పరిష్కారం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం.